యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ది డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. పేరు? షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపెన్ టు యువర్ డాటర్. She was raped. ఐమ్ సారీ. She was raped. లౌడర్ ప్లీజ్. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని. మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? లేదు. మీ చిన్న కూతురు చూసిందా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? Tell us! How did you know? Because it was in the media. And everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఇది మీకు తెలుసు. తెలిసి నన్నెందుకు? అమ్మా, కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ప్లీజ్ టేక్ us to the seat. జాగ్రత్త. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ యువర్ అండర్స్టాండ్. ఆనర్, నేను ఇప్పుడే కదా చెప్పాను, హీఈస్ ట్రైంగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్ ఇస్ ఎనీవేర్. అరవింద్ స్వామినాథన్, దిస్ ఇస్ ఇట్. వాట్ ఆర్ యూ అప్ టు? వాట్స్ యువర్ ఇంటెంట్? ఒకే ఒక విషయమే యువర్ ఆనర్. విక్టిమ్ ని చంపింది ఆ నలుగురే అని మీకెలా తెలుసని ఆవిడని అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా, లేక మీడియా చెప్పేదే నిజమా? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పినా చాలు. మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా? అలాగే ఉండాలి. ఎందుకంటే 1994లో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని, నిజాన్ని చెప్పింది. ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశద్రోహుల కేసు కోర్టుకొచ్చింది. మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది. నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని 25 ఏళ్ల తర్వాత రుజువైంది. దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది. కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్ లో పోలీసుల చేత 3rd డిగ్రీ అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరి ప్రజలు దేశ ద్రోహి అని ముద్ర వేసినప్పుడు
డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్క్యులేషన్ లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్. అండ్ దట్ రైసెస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్. తీర్పు నిర్ణయించడానికి మీడియా, శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఈ నల్ల కోట్లు, నల్ల గౌన్లు వేసుకున్న బఫూన్లు? అరే వా, వాట్ ఏ కంపారిజన్, వాట్ ఏ వండర్ఫుల్ కంపారిజన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకేముంది, ఆ నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను. రామనగర పోలీస్ స్టేషన్లో 14 కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు. వాళ్ల కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు. యాక్చువల్ గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దే హావ్ కమిటెడ్ రాబరీ, దే హావ్ బీన్ చార్జెడ్ స్మగ్లింగ్, దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ బ్లడీ మర్డరర్స్. No, they are not. Nobody is guilty unless convicted by the court. They have committed A, they have committed B, they may have committed C, but that does not imply that they will commit D. అరవింద్, వాట్స్ యువర్ పాయింట్? ఆధారాలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. లుక్ ఎట్ దేర్ హిస్టరీ, లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ దెమ్ ఫర్ ఎ ఫ్యాక్ట్. అయినా అసలు వాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. Come again, Your Honor. వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే, వాళ్ళని చూస్తేనే తెలుస్తోంది కదా అని. ఏం చూసి తెలుసుకోవాలి యువర్ ఆనర్? వాళ్ళ రంగును చూసా, వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసా, లేదంటే వాళ్ళ పేరా? Stop this nonsense. You think you have the audacity to challenge me in this court? Yes, I do and I will. This is the pure case of contempt of court, Your Honor. And you should interfere now. మిస్టర్, మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని అబద్ధం చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్. ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఓ ఐ విట్నెస్. And may be allowed to produce him before court, Your Honor. Yeah, sure, certainly. But just hold on. Just a minute. Arvind Swaminathan, you will not repeat this behavior in this court. I will warning you. Is that clear? Did you get it? Say yes or no. Yes. Yes. You may please proceed. విక్టర్, ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి. సార్, ఆ రోజు నేను క్లయింట్తో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా 3, 4, 5 తెచ్చుకో. ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లో వివరించారా? ఎస్ సార్. మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ విక్టర్, సార్, అలా వెళ్ళిపోతే ఎలా? నేను అడగాలిగా. ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా? అవును సార్. అదేం బండి? అదొక బ్లాక్ డిజైర్ సార్. బండి నెంబర్ గుర్తుందా? లేదు సార్. నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది? బండి నడిపింది లేదు సార్, నాకు తెలీదు, నేను చూడలేదు. యువర్ ఆనర్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ABCD, ఇందులో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కలిసి డెడ్ బాడీని కాల్చడం నేరుగా చూసిన సాక్షితను. And if you are saying that witness is fabricated, then prove it. Ayyar sir, please, hold on. Just hold on for a second. లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్. ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు? ఇదొక ప్రశ్న. ఆ బండి నడిపింది A కాదు, B కాదు, C కాదు, Dను కాదు.
కారణం ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు. 4 వీలర్ కాదు కదా, సాధారణ 2 వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు యువర్. మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అబద్ధపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ ని అడుగుతున్నాను. ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రోవ్ దట్ కార్? కమాన్ సార్, ఐ రిపీట్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ఎవరైనా కావచ్చు. అయ్యర్ సార్, CW6 చెప్పిన స్టేట్మెంట్, డూ యూ స్టాండ్ బై దట్ ఆర్ నాట్? సార్ ఏమిటిది? ఎస్ ఆర్ నో? ఎస్ ఐ డూ. ఇన్ విచ్ కేస్ హీస్ క్వశ్చన్ ఇస్ పెట్టి వ్యాలిడ్. డ్రైవ్ చేసింది ఎవరు? హూ డ్రోవ్ ద వెహికల్? మేబీ దే హైడ్ ఏ ఫిఫ్త్ పర్సన్. A fifth person. పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడా బయటపడని, ఐ విట్నెస్ కూడా కనిపించని ఆ 5వ మనిషి. ఎన్కౌంటర్ లో చనిపోయింది 4 మాత్రమే, కానీ ఇంకో వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అన్నీ తెలిసిన వ్యక్తి, 5వ వ్యక్తి. అయ్యా, అయ్యా, ఇప్పుడైనా కొంచెం చెప్పండి అయ్యా. సార్ ఏమిటిది? ఏమిటి మీరు మాట్లాడేది? మీతో ఎన్నిసార్లు చెప్పాలి? అవన్నీ ఇక్కడ కాదు సార్, మీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ అయ్యా, చేస్తున్నా. మా అమ్మాయి విషయం అయ్యా. చెప్తే అర్థం కదా మీకు? అయ్యా, వెళ్ళండి సార్, ఊరికే టైం వేస్ట్ చేస్తూ. తర్వాత ఎవరో రండి. ఏ డిపార్ట్మెంటు? Nothing doing. 7:30. Okay. షూర్ మ్యామ్. ఒక్క నిమిషం. Good night. Okay, good night, ma'am. Okay, ma'am. గుడ్ నైట్ మ్యామ్. Good night. అమ్మా, నాకు విషయం తెలియాలి. ఎవరిని అడిగినా బయటికి పొమ్మని తరిమేస్తున్నారు. మీరేమైనా చెప్పగలరా అమ్మా? హా సార్, ఉదయం నేను మిమ్మల్ని చూశాను. అడ్మిషన్ గురించే కదా? ఈరోజు ఆజ్ డే అవ్వడం వల్ల అందరూ లేదమ్మా, నేను అడ్మిషన్ కోసం రాలేదమ్మా. నేను అడ్మిషన్ కోసం రాలేదు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? అమ్మా, నా కూతురు పోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయిందమ్మా. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు శవాన్ని తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. సార్, మీరు దేని గురించి దిగులు పడద్దు. ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన ఏజెన్సీ ఇది. సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీ అమ్మాయి డెడ్ బాడీని మీ ఇంటికి తీసుకొస్తాం. మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అక్కడ ఒక సంతకం పెట్టు. సార్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? ఎందుకు? నీ కూతురు ఊరేసుకుని చచ్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసే లాభం ఏంటి? ఇంతకు మించి ఎంక్వైరీ చెయ్యాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసేనా సంతకం పెట్టవయ్యా. సార్, విద్య, రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ, రామ్నగర్. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలతో బయలుదేరిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి పోరాడుతున్న తండ్రి. కూతుర్ని కోల్పోయిన తండ్రికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నిమిషం వరకు సభ ఆలోచించింది. కానీ ఆ నిమిషం నుంచి తనకే తెలీదు తను ప్రయాణిస్తోంది తన మరణం వైపు అని. కారణం, విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజు, అంటే జూలై 8వ తారీఖు రాత్రి తను చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఒకవేళ కొన్ని నిమిషాల ముందు కూడా అయ్యుండొచ్చు. తనని చివరిగా చూసిన వ్యక్తి దట్ వాస్ సభ. Hey, why are you crying? Nothing, ma'am. What's your name? Vidya. ఏమైంది విద్య? What happened? ఏం లేదు మ్యామ్. Hey, చెప్పమంటున్నాగా.
ఇట్స్ ఓకే, యూ కెన్ టెల్ మీ. కమ్ ఆన్ విద్య. ఇలా చూడు, డోంట్ క్రై. నేను ఇప్పుడే మా ఊరికి వెళ్తానండి. నేను ఇక్కడ విద్య, విద్య, డోంట్ క్రై, రిలాక్స్. సి, నాన్న ఆసుకోవాలి. చూడు, కమ్ ఆన్ విద్య, బీ స్ట్రాంగ్, ఏడక్కో. నా మాట విను. యూఆర్ అ గుడ్ గర్ల్. కళ్ళు తుడుచుకొని నాన్నతో ఒకసారి మాట్లాడు. ఇదిగో. కాల్ హిమ్. హలో విద్యా, చెప్పు నాన్న. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. కూర్చోడానికి మంచి బెంచ్ కూడా లేని ఒక స్కూల్ నుంచి, పబ్లిక్ ట్యాప్ ని కూడా బాధ్యతలో ఉన్న వాళ్ళు గమనించని ఒక గ్రామం నుంచి తను కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికే, యువర్ ఆనర్. కానీ ఇలా తిరిగి వెళ్తుంది అనుకోలేదు. మాకు ఎవరూ లేరు, అయిపోయింది. ఒక్క నిమిషంలో తను కన్న కళ్ళలన్నీ పక్కన పెట్టి ఇలా చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంది, దానికి కారకులు ఉన్నారు. యువర్ ఆనర్, ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కాలేజీలో ఏదో జరిగిందని ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి. 52 students. 52 students committed suicide in the very same campus in the last 10 years, Your Honor. 52 వేరు సంఘటనలు, మిస్టర్ అయ్యర్. ప్రతి సంవత్సరం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయే సైనికుల కన్నా ఎక్కువ ప్రాణాల్ని మన దేశ యూనివర్సిటీస్ లో కోల్పోతున్నాం. కోల్పోయేలా చేస్తున్నారు ఎవరు? వాళ్ళ పిల్లల్ని కేంబ్రిడ్జ్ కి, ఆక్స్ఫోర్డ్ కి చదువుకోవడానికి పంపించి మేక్ ఇన్ ఇండియా అంటూ ఆర్భాటం చేసే వరకు నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు. కానీ విద్య అనే అమ్మాయి మరణం వెనక దాగున రహస్యాన్ని బయటికి తీసుకురావాలని తప్పించిన వ్యక్తి ఆ సభ మాత్రమే. ఇది తన ఫోన్. రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని నాకిచ్చి మర్చిపోయింది. లాస్ట్ 1 year నుంచి తను బాగా డిప్రెషన్లో ఉంది మేడం. కానీ తనకొచ్చిన సమస్య ఏంటో ఎవరికీ తెలియదు మేడం.